హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక సిస్టర్ కమెంట్ చేశారు. మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ చూపించమని. వాళ్ళ ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోవాలని వాళ్ళ చెస్ట్ సైజ్ని నాకు పంపించారు. సో మన రెగ్యులర్ ఫాలో అవ్వరండి, ప్రతి ఒక్క వీడియోని కూడా చూస్తూ ఉంటారు, లైక్ చేస్తుంటారు, అలాగే ప్రతి ఒక్క వీడియోకి కూడా కమెంట్ చేస్తుంటారు. ఒక్క వీడియోకి కూడా మిస్ కాకున్నట్టు కమెంట్ చేస్తుంటారు. ఈ సిస్టర్ తన బ్లౌజ్ని నా చేతులతో కటింగ్ చేసుకోవాలి అని ఈ మెజర్మెంట్తో అయితే నాకు కటింగ్ చూపించండి, పేపర్ పైన అయినా పర్లేదు చూపించండి అన్నారండి. నేను సేమ్ మెజర్మెంట్ బ్లౌజే నాకు కొలత బ్లౌజ్లో కూడా వచ్చింది, వేరే వాళ్ళదు. అందుకోసం బ్లౌజ్ కటింగే ఆ క్లాత్ పైన చూపిస్తానండి, ఓకేనా. అలాగే మీరు కూడా 38 చెస్ట్ సైజ్ కనుక ఉండి, అలాగే బ్లౌజ్ యొక్క లెంత్ ఒరిజినల్ 14 ఇంచెస్ ఉందండి మాకు కూడా అన్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. ప్రతి ఒక్క టైలర్ కూడా నేర్చుకోవాల్సిందే కాబట్టి మీకు టైలరింగ్ చేసే వాళ్ళైనా సరే ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఈ మెజర్మెంట్తో వచ్చినట్టయితే ఎలా కటింగ్ చేసుకోవాలని మీకు అర్థమవుతుంది, ఓకేనా. చెస్ట్ సైజ్ వచ్చేసి 38, బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి 32, హార్మ్ ఫుల్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్, హ్యాండ్స్ లెంత్ మనకి 9.5 ఇంచెస్, హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 9.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. ఇంత మెజర్మెంట్ అయితే నాకు ఆ సిస్టర్ కమెంట్లో చెప్పింది, ఓకేనా. ఇప్పుడు ఈ కటింగ్ ప్రాసెస్ చూద్దాము. క్లాత్ ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఈ విధంగా పెట్టుకున్నాను, ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల క్లాత్ కోసం వదిలి ఈ విధంగా లైన్ని మార్క్ చేసుకోవాలి. ఇది కూడా మనకి స్టిచ్చింగ్ ఖర్చులోకే వస్తుంది, ఎక్స్ట్రా క్లాత్ కాదు. జస్ట్ 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఈ విధంగా లైన్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ అయితే ఈ షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ వరకు మనకి 14 ఇంచెస్ అయితే ఉంది, ఓకేనా. ఈ 14 ఇంచెస్ బ్లౌజ్ హైట్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ కింద వైపు 1/2 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఈ క్లాత్ని వదిలేయాలి. ఇది మనకి హెమ్మింగ్ పట్టి కింద వైపు మనం జాయింటింగ్ చేసుకోవడానికి ఖర్చుల కోసం దాన్ని వదిలేసి కరెక్ట్గా 14 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి పై వైపు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనం ఎంతైతే బ్లౌజ్ యొక్క హైట్ ఒరిజినల్ పెట్టుకుంటామో దానికన్నా 1 ఇంచ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. పైన షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్, కింద హెమ్మింగ్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్, ఓకేనా. ఫస్ట్ మనకి బ్లౌజ్ హైట్ ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే ఇది ఏ చెస్ట్ సైజ్ అని తెలుసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 38 చెస్ట్ సైజ్ కదండి. 38 చెస్ట్ సైజ్ని మనం 4 భాగాల్లో డివైడెడ్ బై చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. అప్పుడు 38లో 4వ భాగం పక్కగా వస్తుంది. 38లో 4వ భాగం మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. 38లో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచెస్ అని ఈ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ నెక్ డీప్ని బేస్ చేసుకుంటూనే మనం షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్ డీప్ ఎక్కువగా ఉంటే ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ మనకి మీడియంగానే ఉంది కాబట్టి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ డీప్ మీకు మరి తక్కువగా ఉంది, 6 ఇంచులు 7 ఇంచులు నెక్ డీప్ ఉంది అన్నట్లయితే మీరు 5.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ని తీసుకోవాలి ఈ చెస్ట్ సైజ్ వారికి. ఇక్కడ నెక్ డీప్ మనకి 9.5 ఇంచెస్ ఉంది, అందుకోసం ఫుల్ షోల్డర్ని 5.5 ఇంచులు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హారం లెంత్ని 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. బట్ ఇక్కడ 6 ఇంచులు మనకి వాళ్ళ ఒక హార్మోన్ లూజ్ అయితే మనకి పెట్టినారు కదండి 17 ఇంచెస్. ఆ 17 ఇంచెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అని మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే మనకి హార్మోన్ లూజ్ ప్రకారమే బ్లౌజ్ కటింగ్ చేసుకో ఉండాలి. మనం డైరెక్ట్గా చెస్ట్ సైజ్ని బట్టి హార్మ్ లెంత్ని పెట్టుకుంటే చంక భాగంలో కొంచెం రింకల్స్ లాగా అలా రావచ్చు. అదే మనం కొలత బ్లౌజ్లో లేదంటే వాళ్ళ ఒక బాడీ మెజర్మెంట్లో హార్మ్ లూజ్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఒక హార్మ్ రౌండ్ వచ్చేసి మనకి 17 ఇంచెస్ అయితే పెట్టినారు. ఆ 17 ఇంచెస్ మనం ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ బ్లౌజ్ హైట్ మార్క్ చేసాము, నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాము, నెక్స్ట్ హార్మ్ లెంత్ని మార్క్ చేసాము. ఆ తర్వాత చెస్ట్ సైజ్ 4వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 38 ఇంచెస్ దగ్గరని 4వ భాగం 9.5 ఇంచులు కదండి, ఆ 9.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అయిపోయింది, నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ మనకి 32 ఇంచెస్ అయితే ఇక్కడ ఉంది. 32 ఇంచెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోండి. అంటే నడుము లూజ్లో 4వ భాగం మీకు ఇక్కడ వచ్చేస్తుంది 8 ఇంచెస్, ఓకేనా. 32లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్ కదండి. ఈ 8 ఇంచెస్ దగ్గరికి ముందుగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి బ్యాక్ సైడ్ డాట్ మార్కింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్, ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటూ ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ విడ్త్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మార్క్ చేసుకోకూడదు. ఈ యొక్క నెక్ డీప్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచులు నెక్ డీప్ అయితే ఉంది కదండి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి పెట్టుకుంటాం కదా, అలా థ్రెడ్స్ కట్టుకోవడానికి ఉంది అన్నట్లయితే 2.5 ఇంచెస్ పెట్టుకోండి. కొంతమందికి బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చేసి 2.5 మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 2.5 ఇంచులు పెట్టుకున్నా కూడా కొంచెం భుజాలు జారుతాయి అనమాట. బ్యాక్ సైడ్ అదే థ్రెడ్ ఉంటే కనుక మనం కట్టేసుకోవచ్చు, భుజాలు జారవు, ఆ థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. బట్ థ్రెడ్ యూజ్ చేయకున్నట్టు ఇక్కడ 2.5 పెట్టుకుంటే తప్పకుండా షోల్డర్ డ్రాప్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ కట్ చేసే బ్లౌజ్కి 2.5 పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే కట్టుకోవట్లేదండి, భుజాలు జారకూడదు అని 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ హెమ్మింగ్ ఖర్చుల కోసం పోయిన తర్వాత బ్లౌజ్ ఒరిజినల్ రెడీ అవుతుంది కదండి, అప్పుడు వచ్చేసి 2.5 అయిపోతుంది ఈ బ్లౌజ్. ఓకేనా? ఒకవేళ బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోవడానికి ఉంది అంటే కనుక ఇక్కడ మీరు 2.5 ఇంచులు పెట్టి కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ని పెట్టాను. నెక్స్ట్ నెక్ హైట్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు కదండి, దీంట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. పైన షోల్డర్ ఖర్చుల కోసం పోతుంది. అంటే 10 ఇంచెస్ దగ్గరికి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్, కింద వైపు నెక్ విడ్త్ వచ్చేసి పైన 2.5 పెట్టుకున్నా కూడా కింద వైపు 3 ఇంచుల నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. పైనుంచి నీట్గా బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. పైన 2.5 తీసుకున్నామని మనకి బ్లౌజ్ సెట్ అవ్వదేమో అనుకోకండి. 2.5 తీసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ కట్టుకోవడానికి లేదు. మీకు ఇష్టం ఉంటే థ్రెడ్ కూడా కట్టుకోవచ్చు. థ్రెడ్ కట్టుకోవాలి అన్నట్లయితే మీరు 2.5 ఇంచులు నెక్ విడ్త్ పెట్టుకుంటూ కొంచెం బ్యాక్ సైడ్ బ్రాడ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఈ మొత్తం మెజర్మెంట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే వస్తాం. మనం వచ్చేసి హారం రౌండ్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ హారం రౌండ్ అంటే చూడండి, ఈ ప్లేస్ దగ్గర మనకి బ్లౌజ్ హారం రౌండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ వైపు రింకల్స్ ఏమైనా వస్తుంది అనే ప్రాబ్లం ఉంటుంది కదండి. కొంతమందికి బ్లౌజ్ రింకల్ ప్రాబ్లం అయితే ఉంటుంది హ్యాండ్స్ దగ్గర. అలాంటి వాళ్ళు పైన ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకుంటూ ఈ ప్లేస్ దగ్గర 5.5 ఇంచెస్ పెట్టుకుంటూ కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఆ చంక దగ్గర బ్లౌజ్కి వచ్చే రింకల్ ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా? ఎవరికైతే రింకల్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ టిప్ని పాటించండి. లేదంటే మీరు 5.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఇక్కడ కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. 40 చెస్ట్ సైజ్ కన్నా చిన్న చెస్ట్ సైజ్ అయితే మీరు 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇది 38 కానీ 1.5 ఇంచెస్ మార్క్ చేసి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసాము. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసాము. ఇలా మార్క్ చేసి ఈ యొక్క హారం రౌండ్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాము. సరే, ఈ హారం రౌండ్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందా? చంకల్లో ఇక్కడ రింకల్స్ రాదా, లేదంటే చంక భాగంలో పట్టినట్లు కదా అంటే చూడండి, హారం రౌండ్ ఫుల్ లూజ్ మనకి ఎంత ఉంది? 17 ఇంచెస్ అయితే ఉంది కదండి. ఈ 17 ఇంచెస్ ఎక్కడ కొలిచారని మాకు ఎలా తెలియాలి అని అనుకోవచ్చు. ఈ హారం రౌండ్ ఒక డాల్ పైన మీకు చూపిస్తాను ఎక్కడ కొలుచుకున్నారని. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బాడీ. ఈ బాడీ షోల్డర్ పాయింట్ దగ్గర ఈ చంక భాగంలో వచ్చేసి ఇలా కొలుచుకుంటారు. అంటే మరీ టైట్గా పెట్టుకోకూడదు, కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ లూజ్గా ఇక్కడ పెట్టుకుంటూ కొలుచుకోవాలి. ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇలా కొలుచుకుంటే వీళ్ళకు 17 ఇంచెస్ వచ్చింది. ఈ 17 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా, అలాగే మనం ఇప్పుడు స్టిచ్చింగ్లో కూడా కటింగ్ చేసుకోవాలి. ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఈ 17 ఇంచెస్ని ముందుగా మనం 2 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుందాం. 17 ఇంచెస్ని 2 భాగాల్లో డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 8.5 ఇంచెస్ వచ్చింది. మీకు కూడా ఆ చంక రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా 2 భాగాల్లో డివైడెడ్ బై చేయండి. ఓకేనా? 8.5 ఇంచెస్ ఉంది కదండి. ఇక్కడ మనకి చంక రౌండ్ కటింగ్ చేసినప్పుడు ఎంత రావాలి అంటే పైన షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి 17లో సగం వచ్చేసి 8.5 ఇంచెస్ కదండి. ఈ 8.5 ఇంచెస్లో మళ్ళీ 1/2 ఇంచ్ని మనం మైనస్ చేసి 8 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు ఇలా కట్ చేస్తే మనకి చంకలో పట్టినట్లు అవుతుందంటే అస్సలకి కాదు. 17 ఇంచెస్ని మైనస్ చేసి మనం వచ్చిన కొలత ఇప్పుడు 8.5 ఇంచెస్. దాంట్లో మనం 1/2 ఇంచ్ని మైనస్ చేసుకున్న తర్వాత 8 ఇంచెస్ కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 8 ఇంచెస్ అయితే రాలేదు, 8.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి రాంగ్ అనమాట. ఈ విధంగా హార్మ్ లెంత్ని మనం కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 1/4 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. అంటే హార్మోన్ లెంత్ వచ్చేసి 5/3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను.
మనకి చంక భాగంలో ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టు వాళ్ళ ఒక బాడీకి అద్దినట్లుగా బ్లౌజ్ ఉండాలి అంటే ఈ విధంగానే కటింగ్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను కదండి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి మళ్ళీ హారం రౌండ్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాము. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి మళ్ళీ 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మనం ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్ దగ్గరికి మాత్రమే మార్క్ చేసుకుంటూ హార్మోల్ షేప్ని డ్రా చేసేయాలి ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ దగ్గరికి మాత్రమే మార్క్ చేస్తున్నాను. మళ్ళీ హార్మోల్ షేప్ని డ్రా చేస్తున్నాను ఓకేనా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి 8 ఇంచెస్ రావాలండి. 8 ఇంచెస్ని ముందుగా కొలుచుకుందాము. అయినా కూడా రాలేదు, 8.5 ఇంచెస్ మాత్రమే వచ్చింది. మనకి పక్కా 8 ఇంచెస్ ఇక్కడ రావాలి అంటే మనం ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి, హారం లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 5.5 ఇంచెస్ హారం లెంత్ని పెట్టుకుంటూ మళ్ళీ కొంచెం మనం ఈ కర్వ్ షేప్ తీసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి పై వైపు ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ మళ్ళీ ఈ విధంగా నెక్స్ట్ చెక్ చేసుకుంటే మనకి 8 ఇంచెస్ ఇక్కడ ఖచ్చితంగా రావాలి ఓకేనా. ఇప్పుడు చూసారా మనకి పర్ఫెక్ట్గా 8 ఇంచెస్ అయితే వచ్చింది ఓకేనా. ఇలా 8 ఇంచెస్ అయితే వచ్చింది కానీ మనకి హారం లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. 5.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి హార్మోల్ షేప్ని డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఈ హార్మోల్ షేప్ని చెక్ చేసుకున్నప్పుడు 8 ఇంచెస్ పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ వచ్చింది. మీకు ఈ హార్మోల్ దగ్గర చాలా మార్క్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడైతే చూపిస్తాను సిస్టర్, మీరేం కంగారు పడకండి. 9.5 ఇంచెస్ మార్క్ చేసాము, 2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసాము, 5.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ మార్క్ చేసాము, 5.5 ఇంచెస్ హారం లెంత్ని కూడా మార్క్ చేసాము. మార్క్ చేసి బాక్స్ షేప్ని డ్రా చేసాము ఓకేనా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ జస్ట్ నేను మార్క్ చేస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి. బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి 3 ఇంచులు, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాము. నీట్గా హారం షేప్ని డ్రా చేసాము ఓకేనా. ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ చూడండి 9.5 ఇంచెస్ ఇక్కడ దాకా ఉంది కదా. ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చుల కోసం పై వైపు 1/2 ఇంచ్కి ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలి. కరెక్ట్గా ఎంత వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది. ఇదే మార్క్ని నేను అక్కడ మార్క్ చేశాను. మీకు అక్కడ చాలా మార్కులు ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతుందని మార్క్ చేశాను. 17 ఇంచెస్ రావాలి కదా, 8 మనకి 16 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందా అంటే ఈ విధంగా కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే చూడండి, అది ఖర్చుల భాగం మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ మనకి లోపల వైపుకు వస్తుంది అనమాట ఓకేనా. ఇక్కడ చూసారా, ఇది మొత్తం మనకి ఖర్చుల పాయింట్. ఈ ఖర్చులు అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ తేడా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు 8.5 ఇంచెస్ వచ్చింది. అదే స్టిచ్చింగ్ చేసిన పాయింట్ దగ్గర మనకి 9 ఇంచెస్ వచ్చింది కదా, అందుకోసం మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే వస్తుంది. కటింగ్ చేసినప్పుడు మనం అలా కటింగ్ చేసుకోవాలి. ఈ 17 ఇంచెస్ని మనం డివైడెడ్ బై చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది కానీ దాంట్లో 1/2 ఇంచ్ తగ్గించి మనం ఈ హారం రౌండ్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ పడుతుంది, 8.5 ఇంచెస్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా. ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి చేతి దగ్గర ఇక అంటే మన బాడీకి అద్దినట్లుగా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఎక్కడ కూడా మీకు రింకల్ రాదు ఈ మెథడ్తో మీరు హారం రౌండ్ని కటింగ్ చేసుకుంటే ఓకేనా. మీకుండే డౌట్ అక్కడ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. సేమ్ మెథడ్తోనే మనం ఇక్కడ మార్క్ చేసాము. ఇక్కడ 2-3 మార్కులు అయింది కదా, మీకు కన్ఫ్యూజ్ అవుతుందని మళ్ళీ దాంట్లో చూపించానండి ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 8 ఇంచెస్ ఉంది. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత 8.5 ఇంచెస్ వస్తుంది. 8.5 ఇంచెస్ 8.5 ఇంచెస్ 17 ఇంచెస్ మనకి హారం రౌండ్ లూజ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 9 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి. అటువైపు ఇటువైపు పర్ఫెక్ట్గా 1/2 ఇంచెస్ దగ్గరికి బ్యాక్ డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా. ఏ సైజ్ అయినా సరే 1/2 ఇంచ్కి బ్యాక్ డాట్ మార్క్. డాట్ హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను ఓకేనా. పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 14 ఇంచెస్ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వస్తుంది కాబట్టి. అదే మీకు బ్లౌజ్ లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటే కనుక ఈ బ్యాక్ డాట్ హైట్ని 5 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం బ్లౌజ్ని కట్ చేసుకుందామండి. ఇక్కడ మనం 8 ఇంచెస్ చూసుకున్నాం కదా హార్మ్ లూజ్, ఆ మార్క్ పైన కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా కుదిరితేనే ఫ్రంట్ పార్ట్లో మనకి వెళ్ళగలుగుతాము. ముందుగానే బ్యాక్ పార్ట్లో ఎలా పడితే అలా మనం కటింగ్ చేస్తే ఇక ఫ్రంట్ పార్ట్ మనకి పాడైపోతుంది, అందుకోసం చెప్తున్నాను ఓకేనా. ఇక్కడ మళ్ళీ చూడండి, ఈ నెక్ అయితే నేను కట్ చేయట్లేదు, వేరే ప్యాటర్న్ డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నెక్ ఏమైనా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటే ఈ నెక్ దగ్గర చూడండి ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసి అక్కడ కూడా మీరు కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ ఎలా ఉంటే అలాగే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చూద్దాం.
ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్గా క్లాత్ని పెట్టుకోవాలి, బ్యాక్ పార్ట్ క్లాత్ని. లేదు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి స్ట్రైట్ కటింగ్తోనే చూపిస్తున్నాను. క్రాస్ కటింగ్ అయితే సేమ్ మెజర్మెంటే, క్లాత్ని మాత్రమే క్రాస్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా ఒక 1/2 ఇంచి ఖర్చుల క్లాత్ కోసం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటూ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో పర్ఫెక్ట్గా అలాగే మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇలా 1/2 ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నది ఉక్సుల పట్టి, కాజా పట్టి ఖర్చుల కోసం. ఓకేనా? ఈ ఖర్చుల క్లాత్ని వదిలి తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటూ బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయండి. ఫైన్, మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత 5.5 ఇంచెస్ కదండి, అది ఉందా చూసుకోవాలి. నెక్స్ట్ హార్మ్ లెంత్ 5.5 ఇంచెస్ పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుల క్లాత్ని కొలుచుకుంటూ అయితే మీరు 2.5 ఇంచులు తీసుకోవాలి. ఖర్చుల క్లాత్ని వదిలి అయితే 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే ఉంది. ఈ 7 ఇంచెస్ని మనం ఖర్చులతో, షోల్డర్ ఖర్చులతో కలుపుకుంటూ 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ నేను తీసుకుంటున్నాను. పైన 2.5 తీసుకున్నా కూడా ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటే మనకి ఆ రౌండ్ షేప్ ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. నీట్గా రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇంకా మీకు బ్రాడ్గా కావాలన్నా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. 7 ఇంచెస్ మనకి నెక్ డీప్ ఉంటుంది కాబట్టి కొంచెం డీప్గానే ఉంటుంది, అందుకోసం నేను ఈ విధంగా మార్క్ చేశాను. నెక్స్ట్ పైన ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ అయితే కింద వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో 5.5 పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కూడా 5.5 పెడుతున్నాను. సో ఈ బ్లౌజ్ యొక్క హామీకు రింకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలా నేను పెట్టుకుంటున్నాను, లేదంటే మీరు 5.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ 3.5 ఇంచెస్ నేను ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది మార్క్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఇటువైపు 2 ఇంచెస్, ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఇటువైపు 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఫ్రంట్ షేప్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం మార్క్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ అయిపోయింది. థర్డ్ మనకి హార్మ్ లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం, హార్మ్ రౌండ్ని కూడా మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఫ్రంట్ యొక్క హైట్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ దగ్గరికి ముందుగా ఒక మార్క్ చేసుకుంటూ స్కేల్తో స్ట్రైట్గా లైన్ని డ్రా చేసేయండి. ఇలా లైన్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచెస్ మార్క్ ఉంది కదండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. మీకు 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా కూడా కొంచెం ఏమైనా క్లాత్ పైకి లేచినట్లుగా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ పైకి లేస్తుంది అన్నట్లయితే మీరు ఈ 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి కిందికి 1 ఇంచ్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ 2 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఉక్సుల పట్టి లెంత్ ఎక్కువగా వస్తుందండి అంటే మీరు 1.5 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి కదా, ఫ్రంట్ షేప్ని. అందుకోసం ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ముందుగా మార్క్ చేస్తున్నాను. ఇలా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ డాట్ యొక్క హైట్ని మార్క్ చేస్తున్నాను. ఓకేనా? 2.5 ఇంచెస్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 2.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసిన తర్వాత ఈ యొక్క స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఇటువైపు 1.5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఆ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి అటువైపు 1.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి ఈ ఒక డాట్ విడ్త్ 2.5 ఇంచెస్ ఉండాలి. ఓకేనా? ఇలా 2.5 ఇంచెస్ డాట్ని తీసుకున్న తర్వాత ఈ షేప్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ మనం ఫ్రంట్ షేప్ని ఈ విధంగా రౌండ్గా ఇచ్చుకోవాలి. పర్ఫెక్ట్గా మనకి ఇప్పుడు మెయిన్ డాట్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్సుల పట్టి దగ్గర డాట్ కోసం ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ డాట్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకుంటూ అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 డాట్లు మార్క్ చేసుకున్న తర్వాత 3వ డాట్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే ఉంటుందో అంతే ఇక్కడ కూడా ఉండాలి. 2 ఇంచెస్ అయితే ఉంది కదండి, అంతే మార్క్ చేసి ఇలా టేప్ని క్రాస్గా పెట్టి ఈ విధంగా క్రాస్గా మనం హార్మ్ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి చూడండి ఎగ్జాక్ట్గా నాకు 1 ఇంచ్ వచ్చింది. ఇలా మార్క్ చేసి అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము. డాట్ హైట్ వచ్చేసి 4.5 ఇంచెస్ వచ్చింది. ఓకేనా? మీకు ఇంకా ఈ హార్మోల్ దగ్గర ఉండే డాట్ కొంచెం ప్రాబ్లం వస్తుంది అన్నట్లయితే చూడండి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా నాకు స్ట్రైట్ లైన్ గీస్తే కనుక 1.5 ఇంచెస్ వరకు వచ్చింది. ఓకేనా? ఈ 1.5 ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఆ హార్మోల్ షేప్ దగ్గరికి వచ్చేసి 1/2 ఇంచ్ తేడా ఉంది. ఓకేనా? ఈ విధంగా హార్మోల్ షేప్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అనేది ఇంపార్టెంట్. ఇలాగే మీకు వస్తుందని నేను చెప్పాలి. ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మీరు చూసుకోండి. ఓకేనా?
ఇప్పుడు కరెక్ట్గా 9.5 ఇంచెస్ చెస్ట్ సైజ్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, 2 ఇంచ్ ఖర్చుల కోసం అలా పెట్టుకుంటూ స్ట్రైట్గా ముందుగా లైన్ని డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి పైకి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇలా తీసుకుంటూ ఇక్కడ మనం ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వాళ్ళకు 3 టక్స్ మాత్రమే ఉందంట, అందుకోసం నాకు 3 టక్స్ బ్లౌజే కావాలి అన్నారు కాబట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, కామెంట్లో మనకి 3 టక్స్ మాత్రమే ఉంది అని చెప్పినారు, అంతే పెట్టుకుంటున్నాము. ఇక్కడ సైడ్న వచ్చేసి 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఈ విధంగా 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటూ ఇలా మనం క్రాస్గా లైన్ని కలిపేసుకోవాలి. మనం మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ తక్కువ పడుతుంది, అక్కడ క్లాత్ తీసుకుంటే మనకి ఆ క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక పాయింట్ అయితే మర్చిపోయానండి. ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ హార్మ్ రౌండ్ని చూసుకుంటే చూడండి 8.5 ఇంచెస్ వచ్చింది కదా, మనకి 8 ఇంచెస్ రావాలి కదా. ఇప్పుడు 8 ఇంచెస్ ఎలా వస్తుంది, ఈ ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ని స్టిచ్చింగ్ చేస్తాము, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా 8 ఇంచెస్ వస్తుంది. మనకు వచ్చిన హార్మ్ లూజ్ దగ్గర 8 ఇంచెస్ హార్మ్ లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క రైట్ సైడ్కి చూసుకున్నప్పుడు 8.5 ఇంచెస్ ఉంటుంది. అంటే మన బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు హార్మ్ లూజ్ మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి మనకి 17 ఇంచెస్ అయితే హార్మ్ లూజ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ మెథడ్తో మీరు కటింగ్ చేసుకుంటే. అయినా కూడా మీకు ఏదైనా కొంచెం డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా, ఈ విధంగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి 38 సైజ్కి బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు పైకి లేచినట్లుగా ఉంటుందండి, ఫ్రంట్ పార్ట్ దగ్గర బ్రెస్ట్ పాయింట్ దగ్గర నిలబడట్లేదు అని కూడా ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలా ఉండడానికి ఏం కారణం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మీరు అని నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్లో. ఓకేనా, ఎందుకంటే ఆ బ్లౌజ్ ఒరిజినల్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టి వాళ్ళు కామెంట్ చేస్తారండి, అందుకోసం నెక్స్ట్ వీడియోలో చెప్తే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ని నేర్చుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. వీడియో మీకు కొంచెం లెంతీగా అనిపించవచ్చు, సో క్లారిటీగా అర్థం కావాలని కొంచెం నిదానంగా చెప్తున్నాను. బ్లౌజ్ రెండు ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకున్నా కానీ దాన్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకుంటున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా మనకి ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి చూడండి 9.5 ఇంచెస్ ఉంది. ముందుగా 1/2 ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ 9.5 ఇంచెస్ అయితే ఖర్చులతో కలిపి 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. కింద దగ్గర నుంచి మార్క్ చూపిస్తున్నాను, అంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోతుంది. నెక్స్ట్ 9.5 ఇంచెస్ పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము. అదే సేమ్ మార్క్ని కింద కూడా 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాము. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకుంటున్నాము. మీకు రింకల్ ప్రాబ్లం లేదు అంటే 3.5 ఇంచెసే తీసుకోండి. రింకల్ ప్రాబ్లం ఉంది అనుకుంటే 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోండి. పైనుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నీట్గా హ్యాండ్ షేప్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి కదా. ఇక్కడ నుంచి ముందుగా స్టిచ్చింగ్ పాయింట్ మనం చూసుకోవాలి, 8 ఇంచెస్ అయితే ఉంది కదండి. ఇక్కడ నుంచి క్రాస్గా పెట్టుకుంటూ టేప్ని 8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత వచ్చేసి మనం చూడండి 1.5 పెట్టుకున్నాం కదా మార్కు, అక్కడ నుంచినే మనం హ్యాండ్ షేప్ని ఈ విధంగా తీసేయాలి, పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. ఓకేనా, ఇప్పుడు టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటూ 8 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా లైన్ని డ్రా చేయండి. నెక్స్ట్ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే ఉంది, కరెక్ట్గా 5.5 ఇంచెస్ హ్యాండ్ లూజ్, 2 ఇంచెస్ ఖర్చుల క్లాత్ కోసం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాము. ఇక్కడ కొంచెం మనకి జాయింటింగ్ క్లాత్ పడుతుంది, తర్వాత కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 1.5 ఇంచెస్ 1 ఇంచ్ క్లాత్ అయితే జాయింటింగ్ పడుతుంది ఆ ప్లేస్లో. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ షేప్ తీసుకోవడానికి మిడిల్ పాయింట్కి ముందుగా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి, లేదంటే మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు మార్కుల మధ్యలో టేప్ని పెట్టుకుంటూ ఈ విధంగా ఒక మార్క్ చేసుకుంటూ 30 ఇంచెస్ ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూ ఈ విధంగా మనం నీట్గా ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు చాక్ పీస్ కొంచెం ఆ షేప్ తీయడానికి అయితే రావట్లేదండి, మీకు మరొక చాక్ పీస్ తీసుకుంటాను, ఒక్క 2 నిమిషాలు చూడండి. ఇప్పుడు అయితే మార్కింగ్ చేస్తున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది కటింగ్ చేసిన తర్వాత ఈ కటింగ్ చేసిన ఎక్స్ట్రా పీస్ చూసారా మనకి ఓ ఐబ్రో షేప్ లాగా రావాలి. ఓకేనా, ఇలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఫ్రంట్ లోతు తీసుకున్నట్లు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకున్నాము. జాయింటింగ్ క్లాత్ కొంచెమే కాబట్టి మీరు జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఫైనల్ క్రాస్ పట్టి కటింగ్ చూద్దాం. క్రాస్ పట్టి కటింగ్ మనకి 3 టక్స్ మాత్రమే ఉంది కదండి. బ్యాక్ పార్ట్ని పెట్టుకోండి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ సైడ్న వచ్చేసి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి, అటువైపు ఎక్స్ట్రా క్లాత్ని వదలకండి, ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా
పైకి 1 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసి ఇక్కడ మనం లెంత్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి లెంత్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి లెంత్ చూడండి 3.5 ఇంచెస్ మనకి వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ పైకి మార్క్ చేసుకున్నాము. ఈ లెంత్ మనకి 3.5 ఇంచెస్ వచ్చింది. అటువైపు 3.5 ఇంచెస్ వస్తే ఇటువైపు మనం 4 ఇంచెస్ తీసుకోవచ్చు. కొంచెం క్రాస్ పట్టి లెంత్ ఎక్కువగా ఉన్న పర్లేదు అన్నట్లయితే 4.5 ఇంచెస్ 4.5 ఇంచులు అలా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు కొంచెం క్రాస్ పట్టి లెంత్ కావాలి అంటే కనుక 4.5 ఇంచెస్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఈ క్రాస్ పట్టి విడ్త్ ఎంతైతే ఉందో అంతకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అక్కడ సైడ్న మెజర్ చేసుకున్నాం కదా 3.5 ఇంచెస్, ఆ 3.5 మార్క్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్ వేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ 30 ఇంచెస్ కిందికి డౌన్ చేస్తున్నానండి. ఇలా డౌన్ చేసుకుంటూ నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. మీకు కూడా ఈ చెస్ట్ సైజ్ అయి ఉండి ఈ మెజర్మెంట్ అయి ఉంటే కనుక ఈ మెథడ్తో మీరు కూడా కటింగ్ చేయండి. ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. ఈ సిస్టర్ కోసం నేను కటింగ్ అయితే చేశాను కదా. సిస్టర్ మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసి మీరు వేర్ చేసుకుని చూసి మీకు ఎలా అయితే ఫిట్టింగ్ వచ్చిందో అని తప్పకుండా మీరు ఇదే వీడియో కింద కామెంట్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అవ్వాలి కాబట్టి మీ కామెంట్ని చూసి వాళ్ళు ఓ సరే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కట్ చేస్తే అని వాళ్ళు కూడా నమ్ముతారు. అలాగే వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసి ట్రై చేస్తారు. ఓకేనా? అందుకోసం మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నా ఒక చిన్న రిక్వెస్ట్. ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదండి. కొంచెం నాకు చేంజెస్ అయితే ఉంటుంది. ఆ సిస్టర్ కమెంట్ పెట్టిన లాగానే నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కాబట్టి చెస్ట్ సైజ్ ఇదే అయినా సరే నాకు కొంచెం డీప్ అదంతా వేరేలా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదు. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.